రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఆడియన్స్ ఎంత ఎక్సైట్ అయ్యారో సినిమా ఓపెనింగ్ జరిగాక అంతకు మించి ఎక్సైట్ అవుతున్నారు. సినిమా అసలు సెట్స్ మీదకు వెళ్ళకముందే అంత ఎక్సైట్మెంట్ ఎందుకు అంటే ఆ కాంబినేషన్ అలాంటివి అంటున్నారు. మరి సరికొత్త కాంబినేషన్స్ సెట్ చేసిన బుచ్చిబాబు అప్పుడే హైప్ తెచ్చేశాడా? బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా సంవత్సరం క్రితమే అనౌన్స్ అయింది. అయితే సినిమా అఫీషియల్ గా స్టార్ట్ అయ్యే వరకు డౌట్ గానే ఉన్నారు జనాలు. ఎందుకంటే ఈ మధ్య అనౌన్స్మెంట్లతోనే ఆగిపోయిన స్టార్ హీరోల సినిమాలు చాలానే ఉన్నాయి. అందుకే అసలు ఈ సినిమా సెట్స్ మీదకెళ్తుందా లేదా అంటూ వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి గ్రాండ్ గా ఓపెనింగ్ చేసి చూపించి మొదటి విజయం సాధించారు బుచ్చిబాబు. మైత్రి మూవీస్ బ్యానర్ లో గ్రాండ్ గా జరిగిన సినిమా ఓపెనింగ్ సరే, అసలు సినిమా కోసం సెట్ చేసిన కాంబినేషన్స్ చూసే బుచ్చికి ఫిదా అయిపోతున్నారు జనాలు. రామ్ చరణ్ RRR తో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. మరి అలాంటి హీరోకి జంటగా నటించాలంటే ఎలాంటి హీరోయిన్ కావాలి, ఎవరైతే బావుంటుందని ఎవరి లెక్కలు వాళ్ళేసుకుంటున్నా అసలు జనాల ఆలోచనల్లో కూడా లేని జాన్వీని తీసుకొచ్చి చరణ్ కి సెట్ చేశారు డైరెక్టర్. అలా జగదేక వీరుడు అతిలోక సుందరి నెక్స్ట్ జనరేషన్ కాంబినేషన్ తో మరో మెట్టికి అసలు ఆడియన్స్ లో వీళ్ళ కెమిస్ట్రీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాడు. హీరో హీరోయిన్ సెట్ అయ్యారు. మరి విలన్ కూడా సాలిడ్ గా ఉండాలిగా. అందుకే పాన్ ఇండియా హీరోని ఎదుర్కొనేలా అంతే స్ట్రక్చర్ స్టామినా ఉన్న సంజయ్ దత్ ని లైన్ లోకి తీసుకొచ్చేశారు. దీనికి తోడు సినిమాకి కావలసిన పాన్ ఇండియా అపీల్ కి కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ని మరో ఇంపార్టెంట్ రోల్ కి ఫిక్స్ చేశారు. దీనికి తోడు రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్లని కాదని గ్లోబల్ ఇమేజ్ ఉన్న రెహమాన్ ని రంగంలోకి దింపి సినిమాని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయారు బుచ్చిబాబు. దీనికి తోడు సుకుమార్ సలహాలు సూచనలు ఇలా హైలీ అన్ఇమాజినబుల్ కాంబినేషన్స్ సెట్ చేసి స్టార్ క్యాస్ట్ టెక్నీషియన్స్ తోనే సినిమాని ఒక లెవెల్ కి తీసుకెళ్లిన బుచ్చిబాబు అసలు ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాలో ఏం చూపించబోతున్నాడో, ఆడియన్స్ కి ఎలాంటి స్ట్రాంగ్ స్టోరీ చెప్పబోతున్నాడో అని వెయిట్ చేస్తున్నారు.